ఉగాదిని పురస్కరించుకొని ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాల సంగతి ఏంటి, అవమానం రాజ్యపూజ్యం పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర నిపుణులు జయేష్ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఉగాది తరువాత ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మనకు ద్వాదశ రాశుల నిత్య జీవితంలో ప్రతినిత్యం కూడా మనం చేసుకోవాల్సినవి ఏంటంటే గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ తద్వారా జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటాం. అలా ప్రతి సంవత్సరం మనకు ఉగాది అని చెప్పి మనకు పండగ నిర్ణయం చేశాం. అలా బ్రహ్మదేవుడు కూడా ఈ విధంగా ప్రతి ఉగాదిని, యుగాది అంటే ఆది నుంచి ఇక్కడ ప్రారంభం చేశారు. సృష్టి ఆది అది ప్రారంభం అని చెప్పబడింది. అలా సృష్టి ఆది ప్రారంభం నుంచి మనం ద్వాదశ రాశులు వ్యక్తిగత జీవితాల యొక్క ద్వాదశ రాశులు కానీ, అట్లాగే ఈ ద్వాదశ రాశులతో పాటు మనకు స్థానికంగా ఉండేటువంటి రాష్ట్ర తర్వాత కేంద్ర ప్రభుత్వాలు, అట్లాగే ప్రపంచంలో యొక్క ఏ విధి విధానాలు ఉంటాయి, తర్వాత ప్రపంచానికి మనకు ఉండేటువంటి సారూప్యాల విధానంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఏకైక పండగగా ఉగాదిని పెట్టుకున్నాం. ఈ ఉగాది నుంచి మనకు ఏ విధంగా మనం ముందరకు వెళ్ళచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, లేదా తన వృత్తి చేసేటువంటి వృత్తిలో ఎటువంటి మెలకువలు వెళ్ళాలి, తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ముందరకు వెళ్ళాలి అనే ఒక చిన్న సారాంశభూతంగా ఒక సంకేతంగా మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది. తదుపరి అట్లా జ్యోతిష్ శాస్త్రం చెప్పడం వల్ల సంకేతంగా మనకి ప్రతి విషయంలో మనం ఏ విధంగా ముందు చూపుతూ ఉండాలి, తద్వారా మనం ఏమి అవలంబిస్తే వాటి నుంచి మన పరిష్కార మార్గాలు దొరుకుతాయనేదే చెప్పబడుతుంది. కాబట్టి ఇలా మనం ఉగాది యొక్క పురస్కరించి విశ్వవసునామ సంవత్సరం అంటారు దీన్ని. ఈ విశ్వవసునామ సంవత్సర ఉగాది అనువత్సరం అని పేరు దీనికి. ఈ యొక్క ఉగాది విశ్వవసునామ సంవత్సరం ఉగాదికి ప్రత్యేకంగా ప్రజాపతి అధిష్టాన దేవత, ఈ యొక్క అధిష్టాన దేవతగా ప్రజాపతి. ఈ ప్రజాపతి ఎవరంటే బ్రహ్మ కుమారులు 9 మంది ఉంటారు. వాళ్ళు ఈ ప్రజాపతి అని చెప్పి అంటారు. వాళ్ళు ఇక్కడ అధిష్టాన దేవతలు ఈ సంవత్సరానికి. వీళ్ళ వల్ల ఏంటయ్యా అంటే సృష్ట్యాది కార్యక్రమాలకి సంబంధించి ఇంకా నూతనమైనటువంటి కొన్ని మనం సంఘటనలు, విషయ పరిజ్ఞానాలు చూస్తామని, తర్వాత నూతనంగా కొన్ని విధానాల్లో మార్పులు రావటం, తర్వాత ప్రజలకి ఎటువంటి రీతిలో ప్రజాపాలన అందుతుంది అనే దాని గురించి కూడా ఈ ప్రజాపతి నామ సంవత్సరంలో కొంత వ్యతిరేక భావనలు ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. అయితే ముందుగా మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ విశ్వవసునామ సంవత్సరం చివరి రాశి అయినటువంటి మీనరాశి చూసుకున్నట్టయితే, మీనరాశి గ్రహస్థితి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క మీనరాశి. వీడి యొక్క ఆదాయ వ్యయాలు, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రకమైనటువంటి ఆదాయ వ్యయాలు చూస్తే సమాంతరంగా ఉండడం, శత్రువృద్ధి కలగటం జరుగుతుంది ఈ యొక్క ఉగాది నుంచి కూడా. అంటే పొగిడేవారు ఒక్కటే వీళ్ళు పూజించే గౌరవించేటువంటి వారు, మొత్తం నలుగురు కూడా అవమానించేవారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి సంవత్సరం చాలా గడ్డు కాలంగా ఉంది. ఈ యొక్క సంవత్సరంలో మీరు ఒక మాట అన్నా, ఒక విషయం పరిజ్ఞానం తీసుకున్నా అది అపార్థాలకు లోను కావటం, లేదా అది ఇంకో విధానంగా పరిష్కారం కావడం, ఇంకా నష్టాలు ఎక్కువ కావటం. వీళ్ళ గ్రహస్థితి కూడా జన్మంలో శని ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం ఆల్రెడీ వీళ్ళకి మధ్యస్థంగా ఉంది. ముఖ్యంగా వీళ్ళకి శిరోవేదన ఎక్కువగా ఉండటం, తలకు మించిన భారాలు పెట్టుకోవటం, మేము చేసేస్తాం ఇంక అయిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతారు. అక్కడ ఏమి ఉండదు, వీళ్ళకి ఇంకా భారం పెరగడమే తప్ప ఏమీ జరగదు అక్కడ. ఇంకా గురువు కూడా వీళ్ళకి అర్ధాష్టమ గురువు ఉన్నది. ఈ అర్ధాష్టమ గురువు కూడా పెద్దగా లాభసాటిగా లేడు. పంచమంలో గురువు 3 నెలలు ఉంటాడు. అది ఒక్క 3 నెలల వరకే వీళ్ళకి లాభంగా, అంటే కొంత మధ్యలో వెసులుబాటు ఇస్తున్నాడు. శనేశ్వరుడు కూడా ఈ గురువు యొక్క వీక్షణ వల్ల తన యొక్క భారాన్ని తగ్గించేది ఒక 3 నెలలే, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. ఆ 3 నెలల్లోనే శుభకార్యాలైనా జరగాల, శుభ కార్యక్రమాలు ఏదైనా జరగాల, అయితే వృత్తిరీత్యా మార్పులు జరగాలన్నా ఆ సమయంలోనే కొంత ఉద్యోగ మార్పులు చేసుకోవాలంటే కూడా ఆ 3 నెలలే చేసుకోవాలి. మిగతా కాలం ఎప్పుడు కూడా ప్రయత్నపూర్వకంగా కూడా చేయకూడదు. చేస్తే కనుక విఫలమైపోతారు.
కాబట్టి అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం చేసేటువంటి వారు మార్పులు చేసుకోవాలనుకునేటువంటి వారు ఒక్కొక్క ఇంటర్వ్యూని అటెండ్ అవ్వండి, కానీ కొంత సమయం తీసుకోండి. మీరు ఎప్పటివరకు ఆగాలి అని అంటే దాదాపు ఒక అక్టోబర్ వరకు ఆగే ప్రయత్నం చేయండి. ఆ అక్టోబర్ ప్రారంభం అయ్యే సమయానికి ఇంటర్వ్యూలో కనుక రాణింపు ఉంటే అప్పుడు మీరు జంప్ అయ్యే పరిస్థితి తెచ్చుకోండి. లేదా ముందరే వెళ్తే కనుక మళ్ళీ అక్కడ కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత కేతువు, రాహుకేతులు ద్వితీయ యొక్క ద్వాదశ రాశికి స్థానం, తర్వాత యొక్క కేతువు 6లో ఉన్నాడు కాబట్టి కొంత ఏమనుకుంటారంటే మనస్సుని స్థిరీకరించుకుంటారు. స్థిరీకరించుకుంటారంటే ఇక మనకు ఇంతే రాస్తుందేమో, ఇంతే అనుకుంటారు. ఇక దాని ద్వారా మనకి ఏదైనా దైవానుగ్రహం కూడా కలగాలి, దేవతారాధన చేయాలి అని ఒక మనసులో ఒక భావన కలుగుతుంది. అప్పుడు దేవతారాధనకు పూనుకుంటారు. కాబట్టి దేవతారాధన చేయటం వల్ల కొంత గొప్ప ఆ యొక్క పాప క్షయించి కొంత లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది ఆ కేతు అనుగ్రహం పొందటం వల్ల. కాబట్టి మొత్తం మీద మీన రాశి వారికి చెప్పినట్లయితే ఒక 3 నెలలు తప్ప మిగతా కాలమంతా వీళ్ళకి శూన్యంగా గోచరిస్తుంది. అంటే మిగతా గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి గ్రహచారం కూడా తీసుకోవాలి, మన మాస ఫలితాలు తీసుకోవాలా. ప్రస్తుతానికి దీర్ఘకాలిక గ్రహాల వల్ల పెద్దగా మీకు ఒక 3 నెలల పాటే బాగుంది ఈ శని, గురు, రాహుకేతులు ఉన్న పరిస్థితి వస్తే. కానీ జన్మంలో రాహు ఉండడం అంత మంచిది కాదు. తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉండడం, లేదా వ్యయంలో ఉండడం వల్ల తరచూ ప్రయాణం చేయడం వల్ల లాభం చేకూరే అవకాశం కూడా తక్కువగా ఉండడం, ప్రతి విషయంలోనూ కూడా బుద్ధిమాంద్యత, ఉన్నట్టుండి మర్చిపోవటాలు, లేకపోతే వారసత్వంగా వచ్చే ఆస్తుల్లో కొన్ని విభేదాలు, ఇవన్నీ జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొన్ని వరకు మీరు ఆలోచన చేసి ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి వ్యవహరించడం, మాట దుర్భాషలు ఆడడం మానుకోవడం మంచిది. అలా మాట్లాడటం వల్ల మీకు మీ జోలికి ఎవరు రాకపోవటం, మళ్ళీ మీరు ఏమన్నా వాళ్ళు పిలిచినా మీ వల్ల ఒక లాభం లేకపోగా ఇంకా నష్టమే మాకు అని చెప్పి రకరకాల మీ మీద ఆరోపణలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సంఘంలో మీరు అన్నీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండి మీరు వ్యవహరించడం అనేది నేర్చుకోవాలి మీన రాశి వారు. ఓకే, మీన రాశి వారు ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలత వైపు వెళ్ళేందుకు వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు ఏంటి గురువుగారు? ముఖ్యంగా మీరు ఈ యొక్క శని ఏదైతే ఉందో, శని గోచారంలో శని మార్పు తెచ్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం అత్యద్భుతంగా ఉంటుంది. 7 శనివారాల వ్రతం అని, అయితే ఈ యొక్క క్షేత్ర దర్శనం చేయటం, లేదా శని క్షేత్రాలకు దర్శనం చేసుకోవటం, అలాగే దాన ధర్మాలు చేయడం, నవగ్రహ హోమం, నవగ్రహ శాంతులు చేసుకోవటం, నవగ్రహాల ధాన్యదానాలు ఇవ్వటం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం లాంటివి చేసుకోవటం వల్ల అనుకూల అంశాలు కలుగుతాయి వీళ్ళకి. ఇంకా శివారాధనలో కూడా అఘోర పాష్పత హోమం కానీ అఘోర పాష్పత అభిషేకం చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు.